నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అర్హత ఉన్న ఏ లబ్ధు సంక్షేమ ఫలాలను మిస్ కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు తోడుగా నిలబడుతుందన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ ఫలాల లబ్ధి అందని వారి కోసం సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో 68,990 మందికి 97.76 కోట్లను వారి ఖాతాలో జమ చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఎవరూ సంక్షేమ పథకాలు మిస్ కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గత 55 నెలల్లో డీబీటీ ద్వారా 2,46,551 కోట్లు లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా వాలంటీర్లు చూడాలని సీఎం జగన్ సూచించారు. ఇతర ఏ కారణాల వల్లైనా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గన ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ 5 పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు మంత్రుల బదిలీల్లో మునిగి తేలుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ జీతాలు పొందుతున్న కార్మికులు లక్షల సంఖ్యలో రోడ్డెక్కారని, ఆందోళనకు దిగిన మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో పనికిరాని మంత్రి గుంటూరులో ఎలా పనికి వస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పనులు చేసుకోవాలని, అంతేకాని పూర్తిగా పార్టీ పనిలో మునిగిపోయి జగన్ రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమయం కేటాయించి సమ్మెలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలని, కానీ కొత్త వాళ్లను పెట్టుకుని పని చేపించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ సత్యకుమార్ పొత్తులపై టీడీపీని ఆదేశిస్తున్నారో, బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేస్తున్నారో చెప్పాలన్నారు. జగన్ అరాచక పాలన చేస్తుంటే బీజేపీ మద్దతు ఇచ్చిందని, రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించడంలో బీజేపీ పూర్తి సహకారముందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబును జైల్లో పెట్టించి ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష జరుగుతుందని, బీజేపీ బెదిరింపులపై టీడీపీ స్పందించాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి, తెలుగు ప్రజలు గుర్తెరగాలి, తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నాగా, రాజకీయాలకు అతీతంగా చెప్తా, అవునన్నా కాదన్నా రాష్ట్రంలో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రానన్న అవకాశాలు కూడా ఆయనకు వచ్చాయి. దీర్ఘకాలము ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతేకాలము ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇప్పుడు కొత్తగా వచ్చే పదవేం కాదు, అది ఉమ్మడి రాష్ట్రానికే చేశాడు ఆయన దీర్ఘకాలం. హయ్యెస్ట్ పీరియడ్ ఆయనే చేసిండేది ముఖ్యమంత్రిగా. కాబట్టి ఏమంటే ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్టీ రామారావు గారు ఏ సదాశయంతోనైతే పార్టీని స్థాపించాడో ఆ పార్టీ లక్ష్యాన్ని ముందుకు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇది నేను చెప్తున్నానంటే ఏదో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నానని కాదు. తెలుగుదేశం పార్టీలో నిన్న మొన్న చేరిన కొత్త బుడ్డోడు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిండేది జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి పెట్టారని. తెలియనోడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడని నాకు చూపమని, ప్రపంచమంతా తెలుసు. మరి వాళ్ళతో మీరు ఎట్ట కలుస్తారు నాకు అర్థం కాలే. కాబట్టి ఏమంటే దీనిపైన
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ప్రకటించాలి. పైగా సత్యకుమార్ మిమ్మల్ని బెదిరిస్తానంటే సిగ్గుపడాలి మీరు. కేంద్రం ఇచ్చిన నిధులు పథకాలకు టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకున్నాయని బీజేపీ నేత జూపూడి రంగరాజు విమర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భారత్పేట, పోస్టల్ కాలనీ, రత్నగిరి కాలనీలో ఈ యాత్ర జరిగింది. పార్టీ నాయకులు జూపూడి రంగరాజు, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది తదితర అంశాలను ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతుందని రంగరాజు అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో టీడీపీ, వైసీపీలు విఫలం అయ్యాయని విమర్శించారు. కేంద్రం ఇచ్చే డబ్బులతోటి స్టిక్కర్లు వేసుకొని మేం చేశాం అనేటువంటి ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. 2024లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గణనీయమైన సీట్లను గెలుచుకోబోతున్నది. అసెంబ్లీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన వాణిని వినిపిస్తుంది, వేడిగా వాడిగా. మాకు పొత్తులతో సంబంధం లేదు. పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలనే ఆలోచనలో మాత్రం ఉన్నది. ఈసారి 175 సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని, తనిఖీని స్థాపించుకోబోతున్నది. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో 3,000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులకు కష్టకాలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరాగా నిలిచిందని తెలిపారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మాట తప్పకుండా మడమ తిప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను 3,000కు పెంచారన్నారు. అందుకే ఇవాళ అవ్వాతాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. టీడీపీ నాయకులు పార్టీలు చూసి పెన్షన్లు అందజేసేవారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో గ్రామంలో 12,69,000 పెన్షన్ కానుక అందజేస్తున్నామన్నారు. ఇవే కాకుండా గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల నిర్మాణం చేపట్టామన్నారు. రోడ్లు బాగు చేశామన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా తమకు మంచి చేసే వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వంలో తాము మంచి చేశామని భావిస్తేనే ప్రజలు తమకు ఓట్లు వేయాలని సూచించారు. మీరందరూ కూడా ఆలోచించుకొని మంచి చేశామనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు. ఏ గ్రామం అయినా సరే నేను దాదాపు ఒక్కొక్క గ్రామం 10-15 సార్లు రావడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడం జరిగింది. మీ ఊర్లోనే తీసుకోండి, మరి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ అన్నీ కూడా కట్టించడం జరిగింది. త్వరలో 10-15 రోజుల్లోనే ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. మీ గ్రామంలోనే మరి పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అందరికీ కావాల్సిన మరి రోడ్లు కానీ, డ్రైన్లు కూడా అవి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఈ ప్రభుత్వంలో ఏం చేశారో. అభివృద్ధి నిరోధక శక్తుల చేతుల్లో అధికారం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రామకృష్ణ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలు దేశానికే కాకుండా వామపక్ష పార్టీలకు సైతం ముఖ్యమైనవన్నారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మళ్లీ మూడోసారి తామే అధికారంలోకి వస్తామనే బీజేపీ ఆలోచనను తిప్పికొట్టాలన్నారు. దేశాన్ని బీజేపీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ తగిన బుద్ధి చెప్పేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నిరోధక శక్తులు వాళ్ళ అధికారాన్ని చేతబట్టి వాళ్ళు డైరెక్ట్గా అభివృద్ధి తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడ రాసుకోవడం లేదు. వాళ్ళు అవుట్రైట్గా చెప్పేస్తా ఉంటారు, మా ఇదే మేము ఇది చేస్తాం. పైగా ఇప్పుడు చాలా ఉత్సాహం ఉన్నారు. మన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా
మొత్తం సంఘ్ పరివార్ వాళ్ళందరూ కూడా అవుట్రైట్గా మళ్ళీ మూడోసారి మేమే గెలుస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్మికుల సమ్మెకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి డాక్టర్ ధనుంజయ్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం, శనివారం, ఆదివారంలో కూడా ఫైనల్స్, సెమీఫైనల్స్ లో పాల్గొనేందుకు తోటి డాక్టర్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జాన్ షాహిద్, అస్లాం, సందీప్, ప్రదీప్, పలువురు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ అందరూ చూస్తున్నట్టుగానే ఇవాళ ఫోర్త్ డే కూడా అలాగే 100 మంది ఐఎంఏ డాక్టర్స్తో పాటు ఈ టోర్నమెంట్ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇవాళ రేపు లీగ్ స్టేజెస్ నడుస్తాయి. సాటర్డే, సండే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఫైనల్ డే రోజున ఫైనల్తో పాటు వీ హ్యావ్ ఏ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీలన్నీ కూడా చాలా 2023లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషణ సభ అవగాహన కార్యాలయంలో జరిగింది. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా వారిని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మొత్తం పరిపాలనంతా కూడా గాలికి వదిలేశాడు. పరిపాలనంతా కూడా ఇవాళ రోడ్లలో ఉంది. వర్కర్లందరూ కూడా రోడ్డెక్కారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. పైగా మంత్రులతో అవాస్తవాలు ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. చెప్పినా వినడం లేదు వర్కర్లని తప్పుడు సంకేతాలు ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ఇవాళ ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరితో చర్చించి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఇప్పటికి కూడా ఈ కార్మికులు ఆదుకోవడానికి ఒక ప్రణాళిక లేదు. మీ దగ్గర ఒక మంత్రితో మాట్లాడడం లేదు, ఒక జీవో ఇచ్చింది లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేతగానేటువంటి హామీలు ఇచ్చి కార్మికులు ఆదుకోలేటువంటి దత్తమ్మగా మీరుండి మీ రాష్ట్రానికి అవసరమని అడుగుతూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమ్మెని మీరు మద్దతు తెలియపరచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారందరికీ కూడా మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని కేఎస్ఆర్ కాంటినం క్రీడా ప్రాంగణంలో 4వ రోజు షటిల్ క్రీడా పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమంతరెడ్డి, రమేష్, హరి, నాగేశ్వరరావు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా జరిగిన అనేక అంశాలపై విశ్లేషించారు. భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, వారిని వినియోగించుకుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. అన్నిటికీ మూలం, మొత్తం సమాజం నాశనం కావడానికే విద్య మూలం. ఇంక తర్వాత సమాజం మనం ఈ 2023లో ఒకటి ఏం జరిగిందంటే 142,57,00,000 ఉన్న చైనా జనాభాను మనం దాటి 143 కోట్లకు చేరాం. దాన్ని చాలా గర్వంగా కూడా చెప్పుకున్నాం. ఒక విధంగా మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటే అది గర్వించదగిన అంశమే. అందులో భారతదేశంలో జనాభాకి ఇంకొక ప్రత్యేకత ఏముందంటే భారతదేశ జనాభాలో 68% 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్ళు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.